ఇక పంజాబ్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ మాత్రానికి పంజాబ్ ఇండియన్స్కి చావో రేవో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మాత్రానికి ఆర్సీబీతో ఉంది. అది చాలా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆర్సీబీ టాప్ 1లో ఉన్నారు కాబట్టి. అండ్ ముంబై చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇక వాళ్ళు మిగిలిన మ్యాచ్లన్నీ పరువు కోసం ఆడటమే. అండ్ పరువుతో పాటు నెక్స్ట్ సీజన్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఆల్రెడీ హార్దిక్ పాండ్యా మిస్ అయిపోయాడు, తను ఆడట్లేదు ఈ మ్యాచ్ కూడా. అండ్ ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రానికి తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే పాపం ఇప్పటికే రోహిత్ శర్మ ఇంజూరీ వల్ల చాలా మ్యాచ్లు ఆడలేదు. కంబ్యాక్ మాత్రానికి సూపర్గా ఇచ్చాడు, 80+ రన్స్తో గట్టిగా ఆడాడు. అండ్ నిన్న విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. సో అలాగే రోహిత్ శర్మ కూడా సెంచరీతో కంబ్యాక్ ఇవ్వాలని రోహిత్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే మిగిలిన 4 మ్యాచ్లు రోహిత్ శర్మ ఎంత గట్టిగా ఆడినా టీం అయితే క్వాలిఫై అవ్వదు కాబట్టి అట్లీస్ట్ ఫ్యాన్స్ కోసం అన్న తను సెంచరీలు కొట్టాలి. మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 1-2 సెంచరీలు కొడితే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అలాగే సూర్యకుమార్ యాదవ్ తను ఈ సీజన్ మాత్రానికి కంటిన్యూస్గా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఒకే ఒక మ్యాచ్ 50 రన్స్ కొట్టాడు. ఇది మాత్రానికి వరస్ట్ సీజన్ తనకైతే. ఈ 3 మ్యాచ్లు చాలా కీలకం. అటు టీమిండియా కెప్టెన్సీ నిలుపుకోవాలన్నా, నెక్స్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తనకి ఇవ్వాలన్నా తను ఫామ్లోకి రావాలి. తను ఫామ్లోకి వచ్చి ఈ 3 మ్యాచ్లు సూపర్గా ఆడి గెలిపిస్తే మాత్రానికి తను అటు కెప్టెన్సీ తనకే ఉంటుంది, టీమిండియాలో అవ్వచ్చు, ముంబై ఇండియన్స్లో అవ్వచ్చు. అండ్ అలాగే బుమ్రా కూడా ఫామ్లో లేడు. ఈ 3 మ్యాచ్లు ఫామ్లో అందుకుంటే నెక్స్ట్ తను టీమిండియాకి అదే కంటిన్యూ చేయొచ్చు. పంజాబ్ చూసుకుంటే ఫస్ట్లో రెచ్చిపోయారు. ఫస్ట్లో 7 మ్యాచెస్లో 6 విన్స్తో టాప్లోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళు అసలు మిగిలిన మ్యాచ్లు గెలవకపోతే క్వాలిఫై అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ యంగ్ ప్లేయర్స్ ఆర్యా అండ్ ప్రభు సిమ్రాన్ వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరు కనుక ఫెయిల్ అవుతే మిగిలిన టీం మాత్రానికి ఫెయిల్ అవుతుంది. అండ్ కూపర్ అప్పుడప్పుడు ఆడుతున్నాడు, అండ్ శ్రేయస్ అయ్యర్ అప్పుడప్పుడు ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు మాత్రానికి కంటిన్యూస్గా ఆడుతున్నారు. వాళ్ళిద్దరి మీదనే టీం అంతా డిపెండ్ అయి ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ ఈ నలుగురిని పక్కన పెడితే మిడిల్ ఆర్డర్ స్టోనీస్ ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడాడు, మిగిలిన అన్ని ఫెయిల్ అయ్యాడు. శశాంక్ అయితే అట్రప్లాఫ్ అవుతున్నాడు, ఆ బ్యాటింగ్ అట్రప్లాఫ్ అవుతున్నాడు. ఇక ఫీల్డింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 10 క్యాచ్లు మిస్ చేశాడు తను ఈ సీజన్లో. అసలు ఈ 4 మ్యాచ్లు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ బ్యాటింగ్, బౌలింగ్ కాదు, ఓన్లీ ఫీల్డింగ్. అది కూడా శశాంత్ సింగ్ ఫీల్డింగ్. ఇక బౌలింగ్ చూసుకుంటే ఓన్లీ హర్షదీప్, చాహల్ వాళ్ళిద్దరు మాత్రమే సూపర్ చేస్తున్నారు. సో మిగిలిన జాన్సేన్ అవ్వచ్చు, విజయ్ కుమార్ అవ్వచ్చు, అందరూ రన్స్ బాగా ఇస్తున్నారు. అండ్ ఇంకోటి చూసుకుంటే వాళ్ళు అసలుకి ఆ ఇద్దరు బౌలర్స్ తప్పించి మిగిలిన బౌలర్స్ని మ్యాచ్కి మారుస్తూనే ఉన్నారు. మరి ఈ మ్యాచ్లో ఏ బౌలర్స్ని తీసుకుంటారో ఎలా ఉంటుందో. ఇక ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ పరువు కోసం ఆడుతుంది. అండ్ అలాగే పంజాబ్ చూసుకుంటే మాత్రానికి క్వాలిఫై అవ్వడానికి అవుతుంది. చూద్దాం ముంబై ఇండియన్స్ పంజాబ్కి షాక్ ఇస్తుందా లేదా.